హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. కూరగాయలకు వెళ్ళానండి. కూరగాయలు అక్కడేం కనిపించలేదు, షాపులు ఏమి లేవు. ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించాను. సరే, రాయలసీమ స్టైలు మెంతిపప్పు చేసుకుందాం అనిపించింది. పప్పుకి ఏం కావాలో చూసేద్దాం రండి. కందిపప్పు 1 కప్పు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 8-9 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, కొన్ని మెంతులు, కొంచెము కరివేపాకు. ఈ కందిపప్పు కడిగి తీసుకొని వస్తానండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నానండి. ఈ కుక్కర్లో కొంచెము పోపు వేసేసుకుందాం మనము. ఇదిగోండి, ఆవాలు కొంచెము, మినపప్పు కొంచెము, జీలకర్ర కొంచెము వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు అవన్నీ వేసుకుందాం. ఇదిగోండి, వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాం. చూడండి, ఉల్లిపాయలు కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసానండి. కరివేపాకు కూడా వేసేసుకుంటాము. ఇప్పుడు కొంచెము మెంతులు కూడా వేసుకున్నాం. అంటే మెంతులు కందిపప్పు కన్నా ముందు వేస్తున్నానండి. ఈ పప్పు కూడా కడిగి తీసుకొని వచ్చానండి. దీంట్లో పోసేసాను. 1 నిమిషం అట్లా వేయించేసి నీళ్ళు పోసి పెట్టేసేది వినండి. పసుపు కూడా వేసేసుకుందాము. 1కి 3 పోసి కుక్కర్లో పెట్టేసేయాలండి. ఈ బౌల్తో 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. బాగా మెత్తగా ఉడుకుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పు. ఇందులో చింతపండు, ఉప్పు వేయకండి. చింతపండు వేస్తే కనుక పప్పు ఉడకదండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి పెట్టేసి పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఒక 5-6 విజిల్స్ రానియండి. ఆ తర్వాత ఉప్పు, చింతపండు నానబెట్టుకున్న వాటర్ వేసుకుందాం. 6 విజిల్స్ పెట్టానండి, ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెము ఇదిగోండి, ఎంత ఉప్పు సరిపోతుందండి. రాళ్ళు ఉప్పు వేసాను అనుకుంటున్నాగా, అది కరిగిపోతుంది ఉప్పు. ఇంకా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఈ పులుసు కూడా ఇందులో పోసేద్దాం. పప్పు రెడీ అండి. భలే టేస్ట్గా ఉంది. వాసన కూడా మంచిగా అదిరిపోతుందండి. ఈ పప్పు నచ్చితే లైక్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్.